స్వామివారు అన్నారు, మీరు భౌతికమాయను అనుభవించాలి. ఇక నారాయణ పర్వతాల్లో జరిగిన సంఘటన, భౌతికమాయను అనుభవించాలి అని చెప్పి, సమస్య లేదు గురుదేవా, ఎంత కష్టమైనా నేను సాధన చేస్తా, నా దేహాన్ని శుష్కింపజేస్తా. అందరు ఇట్లా కూర్చొని 3 రోజులు 10 రోజులు ధ్యానము చేయడము కాదు, అది మీకు మంచి శక్తిని ఇస్తుంది, లేకపోతే మంచి జ్ఞానాన్ని కలిగిస్తుంది. కానీ జ్ఞానం అంటే అది కాదు. జ్ఞానం అంటే అనంత చైతన్య అనుభూతి. దాన్ని మనము ముక్కు పుటాల మీద సూక్ష్మంగా సూది మోపిన సందులాగా నీ అనంత చైతన్యంలో ఉండగలగాలి. అలా సాధన చేయాలి. ఇక అక్కడి నుంచి వాస్తవంగా చెప్పాలంటే నన్ను గెంటి వేశారు. చూడండి ఎంత బాధ అనిపిస్తుంది. వెళ్ళాల్సిందే బాబు, నువ్వు వచ్చిన పని పూర్తయింది. భౌతిక జగత్తులో మనకేమో వాళ్ళు చిన్నగా చెప్తున్నారు, ఇంకొక 20 సంవత్సరాలు ఉండాల్సిందే అంటున్నారు. నాకేమో గుండెలు తెగిపోయినంత బాధ. 20 సంవత్సరాల జగత్తులో నేను ఉండాలా? నేను వెళ్ళనండి అంట. కాదు, ఆయన చెయ్యి పట్టి నన్ను ఓదారుస్తూ, ఏం పర్వాలేదు చిన్న బాబు, నువ్వు హిమాలయాల నుంచి వెళ్ళాలి, ఇదిగో ఈ ప్రాంతానికి నువ్వు వెళ్ళు, భౌతిక జగత్తుకు నువ్వు వెళ్ళి మాయా జగత్తును అనుభవించి తీరాలి, నీ కర్తవ్యాలు ఉన్నాయి పూర్వజన్మవి, అప్పుడే నీకు సిద్ధాశ్రమ సందర్శన యోగం ఉన్నది, అప్పుడు దాకా నీకు పూర్ణ సిద్ధాశ్రమం ఉండదు, అదుగో చూడు సిద్ధాశ్రమం అని చెప్పి వారి కుడి చేతితో నా చెయ్యిని ఇలా పట్టుకొని అలా చూపించారు. సిద్ధాశ్రమంలో ఉండే మొట్టమొదట దేవాలయం నా కంటికి గోచరించి, మిత్రులారా ఇది యథార్థాలు, నా కల్పితాలు. అలా ఇక్కడి నుంచే బయలుదేరాలి. సిద్ధాశ్రమాన్ని లోపలికి వెళ్ళడానికి బయటికి రావడం కుదరదు, ఎవరైనా బయట నుంచి సందర్శించాల్సిందే. లోపలికి వెళ్ళామా బయటికి జగత్తుతో పని లేదు, ఇంక హిమాలయంలోనే ఉంటామని అర్థం. చూడు నీ కోరిక మేరకు మేము చెప్పిన కార్యాలు పూర్తి చేసినందుకు కాను చూడు, అదిగో అని అలా అక్కడి నుంచి నమస్కారం చేసుకొని, నా మనస్సు దుఃఖముతో బాధతో వెళ్ళేటప్పుడు ఎంతో ఆనందముతో వెళ్ళిన వాడిని ఏదో పోగొట్టుకున్న చెవులు వేలాడ తీసుకొని కిందికి బయలుదేరాను.